హలో ఆల్, వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఈరోజు మనం పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీకు మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పాలకూర ఫ్రై కోసం ఒక కట్ట పాలకూరని తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కుంటున్నానండి. అందులో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. బాగా కడుక్కొని నేను ఒక పక్కన ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను. ఆ పాలకూర మనం కడిగాం కదా, ఆ నీళ్లు పారిపోయకుండా ఇలా చెట్లకు పోసుకుంటే చెట్లు అనేవి బాగా పెరుగుతాయండి. పాలకూర ఫ్రై కోసం 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ని నేను కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా. అండ్ అలాగే నేను 5-6 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా పచ్చిశనగపప్పు అండ్ అలాగే కొద్దిగా మినపప్పును కూడా నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత నేను అందులో వేసుకుంటున్నాను. వాటిని మంచిగా కలుపుకుంటున్నాను. రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకుంటున్నాను. ముందుగా ఒలిచిపెట్టుకున్నాను కదా వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 రెబ్బల కరివేపాకు కూడా నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ అవన్నీ కొద్దిగా వేగాలండి. మరి నల్లగా అవ్వకూడదు, కొద్దిగా లైట్గా వేగితే చాలు. ఇందులో నేను చిటికెడు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని, దాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మంచిగా కలుపుకుంటాను. కిందంతా పోపు అంతా ఉంది కదా, అదంతా పైకి వచ్చేలాగా నేను బాగా కలుపుతాను. ఇప్పుడు నేను కూరకు సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటాను. సాల్ట్ వేసి కలుపుకొని ఇప్పుడు మనము బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుంటే నీళ్ళన్నీ వచ్చి ఆకుకూర అనేది బాగా ఉడికిపోతుందండి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉందాం.
చూసారా నీళ్ళన్నీ ఎంత బాగా ఊరాయో, అవన్నీ ఎగిరిపోవాలి నీళ్ళన్నీ. మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఇప్పుడేం మూత ఏం పెట్టుకోవద్దండి, ఎందుకంటే నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఎగిరిపోయాయండి. ఆకుకూర కూడా ఉడికిపోయింది. చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో పైకి, అంటే ఆకుకూర ఉడికిపోయినట్టే. ఇప్పుడు అందులో మనము పల్లీల పొడిని యాడ్ చేసుకుందాం. పల్లీల పొడి, కొంచెం కారం. పల్లీల పొడి చేసుకున్న దానికి పల్లీలు, కొంచెం కారం, ఉప్పు అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ కొట్టుకొని రెడీ చేసుకున్న పల్లీల కారాన్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా మంచిగా కలుపుకొని 1 నిమిషం బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర ఫ్రై రెడీ అయిపోతుంది. అంతేనండి, పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.